వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదాన్ని స్పీడప్ చేస్తున్నారు తిరుపతి పోలీసులు. వెంకటగిరిలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో 2 వీలర్ రైడర్స్ పై ఒత్తిడి పెంచుతున్నారు. పెరుగుతున్న 2 వీలర్ వాహనాల ప్రమాదాలు, అందులో మృతుల సంఖ్యపై పెరగడానికి హెల్మెట్ లేకపోవడమేనని తెలిసింది. 2 వీలర్ ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు వేగం పెంచారు. అందులో భాగంగా వెంకటగిరి టౌన్ త్రిభువని సెంటర్ వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి పోలీస్ అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా పెట్రోల్ బంకుల వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ఏరియాలో కనుక హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే వారి మీద సీసీ కెమెరాల్లో చూసి ప్రత్యేకంగా వారి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కాబట్టి ప్రజానికం అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది యాక్సిడెంట్స్ జరగడంతో ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజురీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది, 2 వీలరు, కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, జుట్టు ఊడిపోతుందని కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతోని అందం చెరిగిపోద్దనే కావచ్చు. ఇవన్నీ కారణాలతో హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు, బట్ అది ఇంట్లోనే పెట్టి 2 వీలర్ మీద పోతూ ఉంటారు. కొద్ది దూరమే కదా మేము పోయేది, హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవటం వల్ల కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు, ఆ తిప్పే సమయంలో పొరపాటున స్ప్లిట్ అయ్యి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది, లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా, మరి ప్రాణాన్ని కాపాడుకోవాలా. అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో 2 వీలర్ రైడర్సు, అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి
హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పోయిరనమాట. అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు, మా డిఎస్పీ గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ నుంచి కాసిరోడ్ వరకు కూడా మనము వివిధ పాఠశాల కళాశాల విద్యార్థులతోని, అలాగే పోలీస్ సిబ్బందితోని, అలాగే మీడియా మిత్రులతోని, పుర ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి పౌరుడు విధిగా హెల్మెట్ని ధరించాలి, వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డాటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన జిల్లాలో ఏ పెట్రోల్ బంకులోనూ డిసెంబర్ 15 తర్వాత హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ పోయబడదు. కాబట్టి ప్రజలందరూ గమనించి హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ని ధరించడం బరువేమీ కాదు. దీనివల్ల హెల్మెట్ ధరించుకోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతుంటే మనం చూస్తున్నాము. ఈ హెల్మెట్ ధరించడం ప్రమాదాలు జరిగితే మీకోసం మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కోసం కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. నో పెట్రోల్ నో హెల్మెట్ అనేది డిసెంబర్ 15 తర్వాత తిరుపతి జిల్లాలో అమలవుతుంది. దీన్ని అందరూ గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వారిలో ఎక్కువగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు 99% హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, లాంగ్ రూట్ వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి వెంకటగిరి నియోజక టౌన్లో ఉన్న ప్రతి పెట్రోల్ బంకులో కూడా హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ కూడా కొట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించి ఈ భద్రత కోసం హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హెల్మెట్ మీద అవగాహన ర్యాలీలు అనేది అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన తిరుపతి జిల్లాలో ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు అందరూ కూడా, అలాగే పుర ప్రముఖులు, అలాగే కళాశాల విద్యార్థులతోని, అలాగే ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనకి ఏటా కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది, లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. అందులో ప్రధానంగా టూ వీలర్ డ్రైవింగ్. ఆ టూ వీలర్ డ్రైవింగ్లో రైడర్ కావచ్చు, వెనక ఉన్నటువంటి పిలియన్ రైడర్ కావచ్చు, వీళ్ళు హెల్మెట్లు లేకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అనేటువంటి నినాదంతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా వారి హెల్మెట్ని ధరించాలని చెప్పేసి, ఒకవేళ హెల్మెట్ లేకపోతే వారికి పెట్రోల్ కూడా కొట్టొద్దని చెప్పేసి ఈ రోజు నుంచి ప్రత్యేకంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీడియా మిత్రుల ద్వారాగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా, అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పుర ప్రముఖులకైతేనేమి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ గారు మురుగన్ గారికి కానీ, అలాగే నరసయ్య గారికి కానీ, ఇంకా వచ్చినటువంటి సీనయ్య గారికి కానీ, ఇంకా అందరూ ఎస్ఐలకు కానీ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి అందరికీ ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి కానీ, వచ్చినటువంటి విద్యార్థులకు కానీ, అలాగే మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలియాలని మన పరిశ్రమ గారు, మన ఎస్ఐలు అందరూ, మండలాల్లో అందరూ ఎస్ఐలు కానీ, పోలీసులు కానీ అందరూ మనకి కార్యక్రమం నిర్వహించారు. ఇది ఎస్పీ గారు, డిఎస్పీ గారు వాళ్ళకి ఆదేశించారు. ఈ
హెల్మెట్ ధరించడం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు, బరువు కాదు, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఎక్కడ మన బాడీలో ఏ పార్ట్ అయినా కాలు కానీ చేయి కానీ పొట్ట కానీ ఇంటి కానీ ఎక్కడ తగిలినా 90% ఇబ్బంది ఉంటుంది. తలకు తగిలితే 90% ఇబ్బంది. తలకి హెల్మెట్ వేసుకోవడం వల్ల మనకి ప్రాణానికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కానీ హెల్మెట్ ధరించడం చాలా మంచి విషయము. అది మనం అందరం ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ అందరికీ అవగాహన కల్పించారు కార్యక్రమంలో. ఈరోజు మన సర్పంచ్ అంటున్నారు, పోలీస్ సిబ్బంది అవగాహన చేస్తున్నారు. అందరూ ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మాట్లాడారు. వారికి ధన్యవాదాలు. హెల్మెట్ మళ్ళీ ప్రాణాలను కాపాడ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు